వచ్చారా అత్తమ్మ? రండి. మీకోసమే వెయిట్ చేస్తున్నా అత్తమ్మ. ఏమైంది? అత్తమ్మ అట్లా పోతుంది. ఏమైనా అయిందా ఏంది? సైలెంట్గా వెళ్ళిపోతుంది లోపలికి. పావనా, పావనా, పావనా ఇట్రా ఒకసారి. వస్తున్నా అత్తమ్మ, వాటర్ తీసుకొని వస్తున్నా. వాటర్ తెస్తా. వాటర్ తీసుకోండి అత్తమ్మ, తాగండి. చేసినేసి మస్తు మర్యాద చేసినావు, మస్తు చేస్తున్నావు. ఏమైంది మీకు? తీసుకో. పాప బాగుంది అత్తమ్మ? ఆమె బాగుందా? బాగున్నారే, మస్తు మంచి తెల్లగా ఉంది పాప. కోడలు కూడా మంచిగా అయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడికి వెళ్ళి అన్ని తెచ్చుకుంది. ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకేవో తెచ్చుకుంది. ఆడందరు ఎగతాళి పడుతున్నారు, నీ కోడలు ఏమైనా తెచ్చిందా మీ ఇంటికి అని. నువ్వు కూడా డెలివరీకి అయినావు కదా, ఏమైనా తెచ్చుకున్నావా? నీకు ఉపయోగపడతావు కదా. మీ ఇంట్లో వాళ్ళని అడగచ్చు కదా, అంతమంది అక్క చెల్లెలు ఉన్నారు, ఇది అన్నదమ్ములు ఉన్నారు. అందరూ ఎగతాళి చేస్తే నా ముఖం చిన్నపోయింది. అందుకే వచ్చేసిన అక్కడి నుండి. నువ్వు అడగాలి, అడుగుతూ తెస్తా. ఆ కొమ్మరోళ్ళ పిల్ల చూడు, అన్నీ తెచ్చుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఇంకా ఆమె వాళ్ళ అన్న కూతురే, అయినా కూడా ఏది వదలలే. డెలివరీకి వాళ్ళ అమ్మతో గొడవ పడి మరీ అన్నీ తెచ్చుకుంది. నువ్వు ఇంకా బయట దానివి, ఒక్కటైనా తెచ్చినావా? ఏం లేదు, ఏదైనా అంటే ఏడ్చుకుంటా కూర్చుంటావు. నా కొడుకు సంపాదన మీద బతుకుతున్నావు. జన్మ పాపము, నువ్వు నాకు కోడలుగా వచ్చినావు ఏం తీసుకురాకుండా. చీ, నీలాంటి దాన్ని మాట్లాడి వేస్ట్. ఎవరిని అడగలత్తమ్మా, ఏం పెట్టమనాలి? ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంది, ఎవరి సంసారం వాళ్ళకు ఉంది. వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు అమ్మ నాన్న లేనందుకు మా అక్క చెల్లెలు మంచిగా చేసి నా పెళ్లి చేసిరు. నా పెళ్లి చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా అత్తమ్మ నీకు? నేను అడిగిందల్లా తీసిచ్చినారు. ఇంకేం కావాలత్తమ్మా? వాళ్ళని నాకు అది పెట్టు ఇది పెట్టి అని అడుగున్న పోయి నేను ఆ పని చేయలేను, వాళ్ళని బాధ పెట్టలేను. మా తమ్ముడు అంటావా, వాడు తిని వాడు బతకడమే కష్టంగా ఉంది. వాడి కష్టంతోని ఎట్లుంటుండే ఎట్లా బతుకుతుండో వాంది వాడు. వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అత్తమ్మ. నేనైతే అడగను, ఏమైనా అనుకోండి మీరు, నాకేం అవసరం లేదు అత్తమ్మ. అడగవా? నీకు నచ్చినట్టు చేస్తావా? చెప్తే వినబుద్ధి అయితే లేదా? వినవా? వింటేలో మొత్తానికి. నీకు నచ్చినట్టు ఆడుతున్నావు, నచ్చినట్టు చేస్తున్నావు. నువ్వు ఈ రోజు నుంచి ఈ బెడ్ నుండి నీకు వీల్లేదు. ఈ బెడ్ నీది కాదు, పరుపు నీది కాదు, ఇక్కడ ఏ వస్తువు నీది కాదు. నువ్వు బయట హాల్లోనే ఉండాలి. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. వినిపిస్తున్నాయి చెవులు? సరే అత్తమ్మ, నేను హాల్లోనే ఉంటా, మీరేం బాధపడకండి. అవ్వా, అయ్యో 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 అయ్యో, అన్ని కలిపి తోముతున్నావేంది? ఆ వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఉన్నాయి. వేరు వేరుగా తోము, సబ్బులు కూడా వేరు వేరుగా పెట్టినాయి కదా. అదే నేర్పిరా అయ్యవా నీకు? అన్ని కలిపి తోమని. అక్కడ వెజ్ నాన్ వెజ్ వేరు వేరు పెట్టినా తెలియకపోతే అడగచ్చు కదా. నువ్వు జరగని చెరుగు ఇవ్వ నుంచి.